అనగానే డబుల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎక్కడో ఈ సందర్భంలో పిల్లలకి అండ్ పేరెంట్స్ కి మధ్య చిన్నగా కమ్యూనికేషన్ ఇటు అవుతూ ఉంటది. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళ మధ్య ఎంతగా కమ్యూనికేషన్ బాగుందా లేదా తెలుసుకోవాలంటే ఈ చలికాలంలో ఒక చల్లని గేమ్ ప్లాన్ చేశాను. సో ఆ గేమ్ ఆడడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రెడీయా? మరి ఆ చల్లని గేమ్ ఏంటో చూద్దాము. ప్రాపర్టీస్ ప్లీజ్. చెప్పాను కదా, ఈ చలికాలంలో ఒక మంచి చలి అయిన గేమ్ ప్లాన్ చేశా. అండ్ ఈ గేమ్ కోసం నాకు కొంచెం హెల్ప్ కావాలి. రాంప్రసాద్ గారు రండి. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న సింగిల్ మదర్స్ వాళ్ళ కూతురులతో పాటు ఇక్కడ వస్తారు. కూతురులు వచ్చి ఈ ఐస్ గడ్డ మీద నుంచుంటారు. అండ్ వాళ్ళ మదర్స్ కి మేము ఒక క్వశ్చన్ అడుగుతాము. టకటక ఆ క్వశ్చన్స్ కి సమాధానం ఇచ్చేస్తే వాళ్ళ కూతురులు ఈ ఐస్ గడ్డ నుంచి కింద దిగిపోవచ్చు. లేకపోతే ఇంకా తెల్లారదాగా కానిచ్చేయాలి. నాకి చూడండి. సో ఈ గేమ్ డెమో ఆడడానికి ఫస్ట్ గా మనం పంచప్రసాద్ పిలుద్దాం. పంచప్రసాద్, నువ్వు మీ అమ్మ అవసరం వస్తే. పంచప్రసాద్ అండ్ అమ్మగారు ఇప్పుడు ఫస్ట్ టైం మా అమ్మ నా కోసం రిస్క్ చేసి మా అమ్మ ఐస్ నుంచి ఉంటదంట. అమ్మ కాదు, మీరు నుంచోవాలి. ఆయన మాటకి అమ్మ అని చెప్తూ ఉండాలి, లేకపోతే ఆవిడ అమ్మాయిలా ఉన్నారు. ఈ గేమ్ తో ఆవిడ అమ్మ కాదు తెలిసిపోద్ది మనకి. పదం చెప్తా. ఓకే, కానీ అమ్మ నాకు తెలియకుండా ఎప్పుడు ఆపరేషన్ అయిందమ్మా? నీ కంటి ఆపరేషన్? మీ కళ్ళుకి ఆపరేషన్, ఆయన కిడ్నీకి ఆపరేషన్ ఒకే టైం లో జరిగిందా? పక్కపక్కన బెడ్డే. రెడీ, ఎక్కండి. ఆల్ రైట్, అమ్మగారు మీకు ఏబిసిడీలు వచ్చా? వచ్చండి. ఓకే, ఏబిసిడి జెడ్ నుంచి ఏ దాకా రివర్స్ లో. ఈ రోజు అమ్మ కానివ్వండి, మీరు ఫాస్ట్ గా చెప్తే మీ కొడుకు ఐస్ గడ్డ నుంచి కింద దిగుతారు. అమ్మా ఐస్ కరుగుతుంది, మనసు కరగట్లేదా? అమ్మమ్మ జెడ్ వై ఎక్స్ వి డబ్ల్యూ ఎక్కడ పోయింది? మేడం వదిలి, నాకు రాదు కదా, వదిలేండి. జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి. ఒక్క నిమిషం కావాలని. యు డబ్ల్యూ అక్కడికి రావాలి కదా. ఇటుపక్క రావాలా? సారీ, ఇటుపక్క డబ్ల్యూ. నేను పోతాను. సార్ మీకు మీ అమ్మ మీద నమ్మకం లేదా? ఏమ్మా నీకేం తక్కువ చేశానమ్మా? నీ స్కిట్లు చూడలేకున్నాం బాబు. అరే లాస్ట్ సింపుల్ క్వశ్చన్. అమ్మా మీ భర్త పేరు చెప్పండి. టైం తీసుకొని చెప్పండి. పర్లేదు. దానికి టైం ఎందుకు? రమేష్ అదేంటి? నాకు సురేష్ అని చెప్పావు కదమ్మా. సరే అమ్మా, అబ్బాయి చాలా కష్టపడి మీకోసం ఆడాడు. థ్యాంక్ యూ ప్రసాద్. సూపర్ ప్రసాద్ గారు, బట్ ఇట్ చాలా కష్టం. సూపర్. థ్యాంక్ యూ అమ్మా. అరే మీ అమ్మని తీసుకెళ్ళి రామని. ఆల్ రైట్, సో ఇక్కడ ఉన్న వాళ్ళు పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలకి అర్థమైంది కదా గేమ్ ఎలా జరగబోతుంది. మైథిలి అండ్ ఆంటీ రండి. రెడీ మైథిలి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎక్కండి, ఐస్ మీద ఎక్కండి. ఐస్ కొంచెం చల్లగా ఉంది, వేడి చేస్తారా? సో ఆంటీ, మీ క్వశ్చన్ వచ్చి మీరు వంటలు చేస్తారు కదా, వంటింట్లో వంట సామాన్లు ఒక 10 చెప్పండి. కుక్కరు, బాండ్లీ, హస్తం, రైస్ హస్తం. నెక్స్ట్ పులుసు గరిటె, పులుసు గిన్నె, పులుసు పొయ్య, పులుసు కర్ర, ఇవన్నీ కదమ్మా. మమ్మల్ని కొడతావు కదా, నానిని కొడతావు కదా. అప్పడాల కర్ర, సూపర్. పప్పు గుర్తి, ఎగ్ విస్కర్. ఓకే. ఇంకో 2 మిక్సీ, yes. ఓవెన్. నెక్స్ట్ ఇంకేనండి? 11 అయ్యే ఆగు. ఆల్ రైట్, థాంక్యూ. దిగండి. ఆల్ రైట్, కానీ చాలా బాగా అండర్ ప్రెషర్ కూడా చాలా బాగా ఆడారు ఆంటీ. అండ్ ఆఫ్ కోర్స్ వండర్ఫుల్, చాలా సేపు నుంచున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఆ కాలుకి విక్స్ గన్ జండు బాండ్ రాసుకో, జలుబు చేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్వాతి అండ్ వాళ్ళ మదర్ రండి. సో ఆంటీ, స్వాతి చేసిన షోస్ అన్ని మీరు చూస్తుంటారు కదా? చూస్తాను. మరి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె చేసిన 10 పాటల పేరు. ఎట్లా గుర్తొస్తుంది? క్వశ్చన్స్ చేయకుండా చెప్పు. మీకు బోల్ట్ ఏమో నవ్వుతున్నాడు, ఏం కాదు. స్టార్ట్ చేయనా ఆంటీ? మీరు నవ్వుతున్నాడు, ఏం కాలేదు.
అమ్మా మీకు గుర్తొచ్చే పాటలని చెప్పండి, పాప తను కరిగిపోతుంది అక్కడ. పాటలు గుర్తుకు రావట్లేదు చెప్పు. రీసెంట్ గా చూసిన ఏమైనా పాట ఉందా? రీసెంట్ గా అయినా కూడా నాకు గుర్తుండదు అమ్మా, ఇంట్లో పని చేసుకో. సరే ఇదైతే ఫెయిల్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీకు సారీస్ అంటే ఇష్టమా? ఇష్టమే. మరి ఒక 10 వెరైటీ ఆఫ్ సారీల పేరు చెప్పండి. ఎర్రది, తెల్లది, పచ్చిది, పసుపుది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. పంచిపట్టు, పటోలా అట్లాగా. పట్టు శారీ, సిల్క్ శారీ, కంచి, కామాక్షి, మధుర మీనాక్షి, అమ్మ ఇంద్రజ. అయ్యయ్యో. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఉన్న వాళ్ళలో 10 ఆర్టిస్టులు, 10 మంది పేర్లు చెప్పండి. స్వాతి, రామ్ ప్రసాద్, సుధీర్, ఇక్కడ ఉన్న వాళ్ళు రష్మి, 3, ఇంద్రజమ్మ, 4. ఈయన పేరు నాకు రాదు. ఆడి పేరు చెప్పు. ఆడి పేరు ఎవరి పేరు? రంగస్థల మహేష్. రంగస్థలం మహేష్. జిత్తు ఆడి పేరు జిత్తు. ఈడి పేరు చెప్పు. శ్రీదేవి. ఈడి పేరు ఈయన పేరు ఏం పేరో తెలియదు. ఇంకా అసలు ప్రసాద్ గారు బతకడమే వేస్ట్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఈ క్వశ్చన్ లోని కూడా 2 చెప్పలేకపోయారు, ఓన్లీ 7 చెప్పారు అంతే. స్వాతి, ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇంకో 4 అడిగినా చెప్పదావిడ. సరే దిగు. అమ్మాయి సగం వెళ్ళిపోయింది లోపలికి. సూపర్. స్వాతి ఓకేనా? స్వాతి, మరి మీ కమ్యూనికేషన్ అభిప్రాయం ఏంటమ్మా? ఇక్కడికి వచ్చి సారీ అని చెప్తుంది. అవన్నీ కదమ్మా, ఒక్కడు అడుగుతాను, వీడి పేరు చెప్పవా ప్లీజ్. అగ్గిపెట్టి అమ్మా ఇట్రా. ఆవిడ తెలియదు అంటది నా పేరు, నీకని తెలుసా? తెలీదు. ఆల్రైట్, నెక్స్ట్ వచ్చి మహేష్ అండ్ వాళ్ళ మదర్. రండి. సో మహేష్ గారు, మీకు మీ మమ్మీకి అంత బానే నడుస్తుందా ఇంట్లో? బాగా నడుస్తా. ఎక్కండి. క్వశ్చన్ వచ్చి, మీరు మీ కొడుకు సినిమాలు చూస్తారా? చూస్తానండి. 10 సినిమాల పేరు చెప్పండి. తండేల్ ఓకే 1. ఇంకా రంగస్థలం అండి. రంగస్థలం 2 సూపర్. గుణ అండి. గుణ మహానటి అండి. జాతిరత్నాలు. 6. ఖైదీ నెంబర్ ఓకే 7. నెక్స్ట్ శతమాన భాగవతి అండి. ఓకే 8. అవుతారు. లాస్ట్ చెప్పండి కరెక్ట్ గా. రంగస్థలం అండి. రంగస్థలం అయిపోతుంది మళ్ళీ. హిందీ డబ్బింగ్ అట. ఒకటి లాస్ట్. అమ్మా ఈడి పేరు ఏం పేరమ్మా? నా గురించి ఆడిపోయారు ఇక్కడ నేను అయిపోయి ఉన్నాడు. సో థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ వచ్చి మహేశ్వరి అండ్ ఆంటీ. రండి. అబ్బా సూపర్ కాంబినేషన్, ఇప్పుడు కరెక్ట్ గా ఉంటది. చలో నిలబడు. ఒక్క నిమిషం కుడికాలు పెడతా కనబడుతుంది. ఏదో దగ్గర నీలాగే అటు ఇటు కాకుండా పెట్టేస్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ సందర్భంగా మళ్ళీ ఇంకో క్వశ్చన్. అమ్మా ఈడి పేరు ఏం పేరమ్మా? తెలీదు. రెడీ. అడగమంటావా? ఆంటీ మీరు సినిమాలు చూస్తారా? సరే, తెలుగు సినిమాల్లో మీకు మీ ఫేవరెట్, మీకు నచ్చిన హీరో ఎవరు? వెంకటేష్. ఓకే, సో వెంకటేష్ గారు చేసిన 10 సినిమా పేర్లు. చేశారా మా సినిమాలు? అమ్మ చెప్పు. రాజా, సూర్యవంశం, ఇప్పుడు వచ్చింది కదా కొత్తగా ఒకటి, సంక్రాంతి, ఆ నాగవల్లి, స్వర్ణకమలం. ఓకే. బొబ్బిల్ రాజా. ఓకే 5. అబ్బా అమ్మ నువ్వు చెప్పు. కాసేపు నిలబడి రాదు. దృశ్యం. అది ఒకటి. పవిత్ర బంధం. ఇంకా ప్రేమ. ఇంట్లో ఒకరు బయట ఒకరు, అదంతా ఉంటుంది కదా. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. ఆంటీ ఏంటి మీకు మీ ముగ్గురు కూతురులో ఏ కూతురు ఎక్కువ ఇష్టం? ముగ్గురు ఇష్టమే. మమ్మీ అయితే ముగ్గురు అంటున్నారు.
ఈమె అయితే లేదు, రెండో కూతురు ఎక్కువ ఇష్టం అంటుంది. అమ్మో ఇంక ఇంటికి పోయినాక ఉంటదిగా. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. కాదయ్యా ప్రసాద్ అమ్మ ఇప్పుడే ఏమడిగింది నిన్ను? నాకు నుంచి పిలిచి ఆడి పేరేంటి చెప్పండి, ఆడి పేరేంటి చెప్పండి. అంటే మా నేను అంటే అప్పుడప్పుడు చూస్తాను కదండి, నాకు తెలియదు అంటే ఒకసారి చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ సంతేజ గారు. సరదాగా చలికాలంలో ఆడిన ఈ చల్లటి గేమ్ ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎందుకంటే ఇందులో నిలబడడం మామూలు విషయం కాదు, చాలా పెయిన్ వస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా ఎంత స్పోర్టివ్ గా తీసుకొని ప్లే చేశారండి. సూపర్బ్ అండి, సూపర్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.